హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామన్మల. ఫ్రెండ్స్, 101 నంది విగ్రహాలు ఒకే ఊరిలో ఉంటే ఆ ఊరును ఎంత పెద్ద క్షేత్రం అయి ఉండాలి. మరి అలాంటి క్షేత్రం లాంటి ఊరికే మనం ఇప్పుడు వచ్చామండి. ఇది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నంది వనపర్తి గ్రామం. మనకు ఊరు మొదట్లోనే నా వెనక కనిపిస్తుంది చూడండి, ఒక నంది విగ్రహం ఉంది. ఇలాంటి నంది విగ్రహాలు ఇక్కడ సుమారుగా 101 ఉండేవటండి. అయితే ఇప్పుడు మాత్రం చాలా వరకు భూగర్భంలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని బయటపడుతున్నాయి. ఇంతేకాదండి, ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంది, అంతకంతకు పెరుగుతున్న శివలింగం ఉంది, సూర్యకిరణాలు పడుతున్న శివలింగం ఉంది. అదేవిధంగా ఒక ఎద్దు నందీశ్వరుని విగ్రహంలా మారి నిలిచిపోయిన క్షేత్రం కూడా ఇదే అండి. ఇలాంటి ఎన్నో విశేషాలు ఈ ఊర్లో ఉన్నాయి. ఈ నంది విగ్రహాన్ని చూసిన తర్వాత మనకు దీని వెనకనే సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయం తర్వాత మరిన్ని విశేషాలు ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ పోదాం. అందుకే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగము 47వ శ్లోకము. ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఫ్రెండ్స్, నంది వనపర్తి గ్రామం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఉంది. ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్ హైవేలో వెళ్తే యాచారం మండల కేంద్రం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంది వనపర్తి గ్రామానికి కేవలం మనం 1 గంట సమయంలోనే చేరుకోవచ్చు. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత 17 కిలోమీటర్లు వెళ్తే యాచారం మండల కేంద్రానికి చేరుకుంటాం. ఈ యాచారం ఊరు మధ్యలో నుంచి కుడివైపు కందుకూరు వైపు వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లోకి మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు వెళ్తే నందివనపర్తి గ్రామం వస్తుంది. మనకు ఊరు శివార్లలోనే ఎడమవైపు పొదల్లో ఈ నంది విగ్రహం కనిపిస్తుంది. చూస్తున్నారా, బ్రహ్మసూత్రం ఉందండి ఇక్కడ శివలింగానికి. చూడండి, మనం ఊర్లో ప్రవేశిస్తుండగానే ఈ నంది విగ్రహం కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక ఇలాంటి నంది విగ్రహాలు సుమారుగా 101 ఉండేవటండి ఒకప్పుడు ఈ ఊర్లో. ఇప్పుడు మాత్రం సుమారుగా 12-13 మాత్రం బయటపడ్డాయట. చూడండి, ఎంత గొప్ప క్షేత్రం అండి ఇది. నిజంగా మనకు నంది విగ్రహం బ్యాక్ డ్రాప్లో ఒక ఆలయం కనిపిస్తుందండి. మనము నంది వనపర్తి గ్రామంలోకి ప్రవేశిస్తుండగానే ఊరు పొలిమేరల్లోనే ఎడమవైపు మనకు ఒక ఆలయం కనిపిస్తుందండి, పురాతన ఆలయము. అది సిద్ధేశ్వర ఆలయం అండి. ఎస్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అదే సిద్ధేశ్వర ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడండి, ఆలయం ఎదురుగానే అద్భుతమైన కోనేరు ఉందండి. ఇక ఈ ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయండి. అంతకంతకు పెరిగిపోతున్న శివలింగము, అదేవిధంగా శివరాత్రి రోజు సూర్యకిరణాలు పడతాయట ఈ శివలింగం మీద. సుమారు 450 సంవత్సరాల చరిత్ర గల ఆలయం అండి. ఆలయం లోపలికి వెళ్దాం, స్వామివారిని దర్శించుకుందాం, ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం. పదండి. అయితే ఈ ఆలయానికి సంబంధించిన విశేషాల గురించి మనం తెలుసుకుందాం. మనతో ఇక్కడ అర్చకులు ఉన్నారు, శ్రీ సురేందర్ శర్మ గారు. వారితో మాట్లాడదాం, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. స్వామి నమస్కారం. నమస్తే అండి. ఇది పూర్వము 450 సంవత్సరాల క్రితంది అక్కన్నమాదన కాలంలోది. అక్కన్నమాదన కాలంలో వీళ్ళు తానిస వాళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కడ దేవాలయంలో వీళ్ళు మంత్రులాగా ఉండేవాళ్ళు. ఈ గ్రామాలన్నీ తిరుగుతూ వచ్చేసి ఇక్కడ ఉన్నప్పుడు చూసిరనమాట. ఇక్కడ ఇది స్వయంభూ లింగం అనమాట. ఇది చూసేసి ఇక్కడ దేవాలయం కట్టుకుంటే బాగుంటుందని చెప్పి అని
ఇక్కడ ఉన్నది 26 గుంటల జాగా గౌటం దేవాలయం సంబంధించిన భూమి ఉన్నది. దాంట్లోనే వాళ్ళు కోనేరు కట్టేసిండ్రు. మా తాతల కాలంలో కోనేరు బట్లు అతను ఉండే ఇక్కడ అభిషేకం చేస్తుంటే చూసేసి ఇక్కడ దేవాలయం ఏం కావాలండి మీకు, ఇక్కడ ఏం చేస్తున్నారండి, ఇక్కడ అభిషేకం చేసుకుంటా ఇక్కడ ఉంటామంటే అప్పుడు అది ఊరు కూడా ఇక్కడ దూరంగా ఉంటుండే, ఇటువంటి దేవాలయాన్ని ఎట్లా చేస్తారని చెప్పి వాళ్ళు వచ్చేసి ఈ దేవాలయం కట్టించిపోయినారు. అక్కన్న వాదన కాలం కట్టించారు. ఇది 450 సంవత్సరాలది. అప్పటి నుంచి మా పూర్వీకుల నుంచి తాతల ముత్తాతల నుంచి కూడా ఈ అభిషేకాలు చేసుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట. దీని లింగం పెరిగిన కొద్దీ ఆ పానగొట్ట మొత్తం కూడా పగిలిపోతూ ఉందన్నమాట, వెల ఇచ్చుకుంటూ పోతుంది. దానికి మాలు అనేది సిమెంట్ చేస్తూ ఉంటాము. దీని చుట్టూ కూడా మాలు వేస్తూ ఉంటాము సిమెంటు. ఇక్కడ మాలు వేస్తుంటే ఇది సంవత్సరం ఎరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ పెరుగుతున్న కొద్దీ ఎరిగిపోతుంటుంది. ఇది చాలా చిన్న ఉండే దీని పెద్దగా అయిపోయి మొత్తం ఎరిగిపోతుంది. ఇక్కడ ఇచ్చుకుంటుంది. ముందు ఎంత సైజులో చిన్న మామూలుగా చిన్నది ఉండే, దాని నుంచి మెల్ల పెరుగుకుంటూ అభిషేకాలు చేస్తున్నారు అట్లా అనేది. కానీ ఇది పెరిగిన కొద్దీ కూడా దీని చెక్కులు వెళ్ళిపోతుంది. స్మూత్గా లేదు ఇది. ఈ బండ కూడా చెక్కలు అయిపోతుంది అనమాట, ఇచ్చుకుంటూ పోతుంది. సో స్వామివారికి కన్ను కూడా కనిపిస్తుంది ఇక్కడ. అవును, ఈ స్వయంభూ లింగం అనమాట. ఇది పెరిగినా కొద్ది కూడా మన కళ్ళ అతికించినా కూడా అది ఊసిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, కాశీలో విశ్వేశ్వరుడు చూస్తారు కదా, సేమ్ అలాగే ఉంటుందండి ఇక్కడ శివలింగం కూడా. కాశీలో విశ్వేశ్వరుడిని చూసినట్టే, కాకపోతే మన కోరికలు తీరుస్తాడు కాబట్టి సిద్ధేశ్వరుడు అంటారు. అంటే కోరికలు సిద్ధింపజేసే ఈశ్వరుడు కాబట్టి సిద్ధేశ్వరుడు అనమాట. మీరు చూడండి అంతకంతకు పెరుగుతూ ఉంటుందంటే మామూలు విషయం కాదండి. ఇది స్వామి మహత్యం కాక ఇంకేంటండి, మనకి ఎన్ని రుజువులు కనిపిస్తున్నాయి చూడండి స్వామి ఉన్నారు అనడానికి. మొన్ననే మనం ద్రాక్షారామం సమేత అంటే మేడ్చల్లో ఉంది రామలింగేశ్వర ఆలయం. 6 నెలలు ఒకవైపు వంగి ఉంటుంది, స్వతహాగా 6 నెలలు నిటారుగా నిలబడుతుంది. ఇక్కడనేమో స్వామివారు అంతకంతకు ఇక్కడ పెరుగుతూ ఉంటారు. సంతానం కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు, వాళ్ళ మనస్ఫూర్తిగా కూడా ఇక్కడ కూర్చొని ఒక అర్ధగంట సేపన్న కూర్చొని ఆ ఓం నమ శివాయ పంచాక్షి చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళ కంపల్సరీ కోరికలు నెరవేరుతాయి ఇవి. అయితే సంతానం కాని వాళ్ళు వెనకటికంటే ప్రతిశేష వాళ్ళు నాగప్రతిష్ఠ కూడా పక్కన చేసినారు. కొంతమంది సంతానం కాని వాళ్ళు కూడా ఇక్కడ 11 చుట్లు 21 చుట్లు తిరిగిపోతుంటారు. మంగళవారము ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. వాళ్ళు వచ్చేస్తారు అన్నమాట. సంతానం కాని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ వచ్చేసి ఈ పుట్టకు పాలు పోసుడు ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ దీన్ని సిద్ధేశ్వర తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడ ఈ మధ్యన కూడా ఇక్కడ కొంతమంది అది వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకుంటూ వచ్చారనమాట. సో సూర్యకిరణాలు కూడా శివరాత్రి రోజు నాడు కంపల్సరీ సూర్యకిరణాలు తూర్పుకు మధ్యరేఖలో వచ్చేస్తుందేమో కానీ ఆ చక్క కిరణాలు సూర్యుని 6 గంటలకు పడుతుంది. ఇక్కడ 6 నుంచి 7 గంటల వరకు మనకు కిరణాలు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకు సూర్యకిరణాలు చూసుకోవచ్చు. వచ్చి శివరాత్రి రోజు కంపల్సరీ కనపడతాయి. శివరాత్రి అంటే అమావాస్య స్టార్ట్ మొదలుకుంటే దశమి వరకు కూడా కిరణాలు పడుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ పక్కన విఘ్నం అయిపోయింది, విఘ్నం చేసినారు, పలగొట్టేసినారు. దీని నుంచి ఇక్కడ రూమ్లో ఉన్నది చూపిస్తాను. ఇక్కడ ఉండే అది ముందు అమ్మవారి ఇక్కడ ఉంటుండే, దాన్ని పలగొట్టి ఖరాబ్ చేస్తే దాన్ని తీసుకొచ్చేసి అక్కడ నిత్యం అభిషేకాలు చేసుకోవడం, పూజ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా అయితే ఊరికే వీళ్ళు వచ్చేసి బాగుండదు అమ్మవారు అక్కడ ఉంది అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ మా తాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇక్కడ అభిషేకాలు చేసుకుంటుండేవాళ్ళు. చేసుకుంటే ఎవరైనా భక్తుల మధ్యన డిస్టర్బ్ చేస్తారని చెప్పి అని పక్కకు ప్రతిష్ఠ చేశారు అనమాట. వాళ్ళ కోసం అని సపరేట్గా ప్రత్యేకంగా దేవాలయం ఇక్కడ శివాలయం ప్రతిష్ఠ చేశారు. వాళ్ళ కోసం అని ఇక్కడ చేశారన్నమాట. ఇది ఓకే. ఈ శివుని మీద అభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టుకోవడం అభిషేకం చేసుకోవచ్చు. దాన్ని చేస్తే ఏమిటంటే దాంట్లో ఉన్న ఒక శ్రీచక్రం ఉంది. దీంట్లో మీరు గుర్తుపెట్టలేదని లోపలికి వస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ శ్రీచక్రం అనేది యంత్రం ఉన్నది. దాని నుంచి దీన్ని మీరు పైన ఉన్నది ఇక్కడ శ్రీచక్రం అనేది ప్రతిష్ఠ చేశారన్నమాట. శ్రీశైలంలో చూస్తాం మనం. శ్రీశైలం అది కాశీలో కూడా ఇంతే లింగం ఉంటుంది. దాని మీద ఏంటంటే ఇది చేస్తారన్నమాట. ఇక్కడ శ్రీచక్రం ఇచ్చారు మీద. బాబా నిజంగా చూడండి ఎంత విశేషమో. ఇది శివలింగం పెరుగుతూ ఉండడమే కాదు, ఇక్కడ పైన శ్రీచక్రం కూడా ఉందండి.
శ్రీశైలంలో చూస్తాం మనం శ్రీచక్రము. శ్రీచక్రం ఉన్న శివాలయం అంటే చాలా విశిష్టం అండి, చాలా విశిష్టం. అని వాళ్ళు అక్కన్నమాదన కాలంలో వాళ్ళు సొంతంగా ఇక్కడ ఉండేసి 6 నెలలు ఉండేసి దేవాలయం కట్టించిపోయారు. మొత్తం రాతితోటే ఉందన్నమాట ఇటువంటి దేవాలయాన్ని. దీన్ని విజ్ఞానం చేసి కడదామనుకున్నారు కానీ దాని ప్రయత్నం చేయకుండా ముట్టనీయకుండా చూస్తున్నాము. దీన్ని అంటే ఊరి నుంచి మట్టి కూడా కొట్టుకొని వచ్చేసి ఇంత లెవెల్ పెరిగింది. కోనేరుకు దీనికి సమానంగా ఉంటుంది ఇంత ముందు. దీన్ని తవ్వేస్తే ఇంకా వెనకాల కూడా చాలా పానాది ఇంకా ముందు పోతే సంతానం కాని వాళ్ళు కూడా నాగప్రతిష్ఠ చేశారు ఇక్కడ. చాలా మంది కూడా నాగప్రతిష్ఠలు చేశారు ఇక్కడ. వాళ్ళకు సంతానం కూడా కలుగుతూ ఉండింది. ఆ మొక్కు తీర్చుకునేందుకు ఎంతో మంది కూడా వచ్చిపోతూ ఉన్నారు. అమ్మవారి నాగమ్మవారు నాగమ్మవారు పెట్టారు. నిజంగా ఇలాంటి విగ్రహాలు చాలా అరుదండి. చూడండి నాగమ్మ తల్లి చేసుకున్నారు వాళ్ళు వచ్చేసి. అదే విధంగా ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని నాగ ప్రతిమలు చూడండి. ఇక్కడ నాగమ్మ వారు ఉన్నారు, అదేవిధంగా నాగదేవతల ప్రతిమలు కూడా ఉన్నాయి. ఇది చూస్తుంటే నాకు ఇంకొక విషయం గుర్తొస్తుందండి. ఇక్కడ ఒక నాగుపాము తిరుగుతూ ఉండేదట అండి. 1000 ఏళ్ళ వయసు అట అండి. అంటే 1000 ఏళ్ళ నుంచి సుమారుగా ఈ ఆలయం కట్టించే కంటే ముందు నుంచి స్వామివారు ఎప్పుడైతే ఉన్నారో అప్పటి నుంచి కూడా ఒక పాము కనిపిస్తూ ఉండేదట. అది కూడా జుట్టు ఉన్న నాగుపాము అండి. మీరు ఒకసారి ఊహించుకోండి, సాక్షాత్తు దేవతా స్వరూపము, తెల్లని జుట్టు విరబోసుకొని ఉన్న నాగుపాము చాలా రేర్గా అంటే అరుదైన సందర్భాల్లో కొందరికి మాత్రమే కనిపించిందట. అది కూడా ఈ మధ్య కనిపించటం లేదు. అంటే ఈ ఆలయానికి ఎంత మహత్యం ఉంది, ఈ ఆలయాన్ని కాపాడడానికి సాక్షాత్తు నాగదేవతలే వచ్చేవారేమో ఎవరికి తెలుసండి. సో ఒక్కసారి ఊహించుకోండి ఎంత గొప్ప మహిమాన్విత ఆలయం ఇది. ఇక్కడ 1000 ఏళ్ల పాము ఒకటి ఉందండి. తెల్లటి పాము తెల్లగా ఉంటుంది. ఆ ఇంటికలు ఈరబోసుకొని తిరుగుతుంటుంది. అది 100కో 1000 మందికో ఒక్కరికి కనపడుతుంది అనమాట. ఇక మనకు కోనేరు కూడా ఉంది ఆలయం ఎదురుగా. వెనకడికి కూడా తెప్ప సేవలు అవన్నీ జరిగే కార్యక్రమాలు జరిగేటివట. ఈ మధ్యన ఎవరు చేయలేకుండా పోయినారు. ఒకప్పుడు ఈ ఆలయ వైభవం ఏంటో ఈ కోనేరును చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఒకప్పుడు తెప్పోత్సవాలు నిర్వహించేవారు. అంటే స్వామివారికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగాయని మనకు అర్థమవుతుంది. కానీ కాలక్రమేణా రాను ఇప్పుడు ఆ ఉత్సవాలన్నీ కనుమరుగైపోయినాయి. మళ్ళీ ఈ ఆలయానికి పునర్వైభవం రావాలని అయితే మనం కోరుకుందామండి. అచ్చా, అది చాలా రాసింది అనమాట. రాతపూర్వకం ఉంది ఇది. ఒక శాసనం లాగా రాసింది ఇక్కడ క్లియర్గా కనబడండి. సో రైట్ కనిపిస్తుంది ఒక శాసనం లాగా. సో ఇవ్వండి ఈ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విశేషాలు. ఇక మనం ఇక్కడి నుంచి మరొక ఆలయం ఉంది, ఓంకారేశ్వర స్వామి ఆలయం చూసుకుందాం పదండి. మనము సిద్ధేశ్వర ఆలయం తర్వాత ఓంకారేశ్వర ఆలయానికి వెళ్తుంటే మనకి ఎదురుగా ఈ జ్ఞాన సరస్వతి ఆలయం కనిపిస్తుందండి. అయితే ఈ ఊరు మొత్తం ఆలయాల మయమే అని నేను చెప్పాను కదా, అందులో ఒకటి కూడా ఈ ఆలయం అండి. అయితే ఈ ఆలయం పురాతనమైనది కాదండి, కాకపోతే ఈ జ్ఞాన సరస్వతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఆలయం లోపలికి రాగానే ఆంజనేయ స్వామి ఆలయం అండి ఇది. చూడండి ఇక్కడ మనకు సరస్వతీదేవి ప్రతిమలు కూడా కనిపిస్తున్నాయి. ఎంత అద్భుతంగా ఉండండి స్వామి రూపం. అంటే ఒక పురాతనమైన విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినట్లయితే అనిపిస్తుంది. ఇక ఆలయ నిర్మాణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ మీకు వీణ కూడా కనిపిస్తుంది చూసారా. కనిపించారండి అమ్మవారు.
సరస్వతీదేవ్యై నమః. చూడండి, మన దురదృష్టం గర్భగుడి ఆలయ తలుపులు అయితే మూసివేస్తున్నాయి. అంటే నేను కూడా టైం తప్పి వచ్చినట్టుంది. అయితే ఇక్కడ ఈ ఆలయ విశిష్టత ఉందని చెప్పాను కదా. ఏంటి అంటే ఈ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని నిర్మించింది విద్యార్థులండి. చదువుకునే విద్యార్థులు విరాళాలు సేకరించి మరి సరస్వతి అమ్మవారి మీద ప్రేమతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఎంత గొప్ప విషయం అండి. ఎక్కడైనా సరే సరస్వతి ఆలయాలని విద్యార్థులు వెళ్ళి దర్శిస్తుంటారు, కానీ వారే స్వయంగా విరాళాలు సేకరించి మరి ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అది ఈ ఆలయం ప్రత్యేకత అండి. ఇక మనం ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించుకుందాం పదండి. అది కూడా ఎక్కడో లేదు, ఈ పక్కనే ఉంటుందండి. ఆలయం వెళ్దాం పదండి. ఈ ధ్వజస్తంభం చూడండి, ఎంత పురాతనమైన ధ్వజస్తంభం ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక ఈ స్వామి ధన దక్షిణామూర్తి అండి. ధన దక్షిణామూర్తి మీరు చూడండి, ఒకవైపు కుబేరుల వారు, ఇంకొక వైపు లక్ష్మీదేవి. ఇద్దరు కూడా స్వామివారి దగ్గర ధనం తీసుకుంటున్నారండి. అందుకే ధన దక్షిణామూర్తి. మనందరికీ ధనాన్ని అందించే అమ్మవారు లక్ష్మీదేవి, అప్పు కూడా ఇచ్చే గొప్పవారు కుబేరుడు. కానీ వాళ్ళిద్దరికీ కూడా ధనాన్ని అందించే దక్షిణామూర్తి అండి రూపం ఇది. నేనైతే ఎక్కడా చూడలేదు. మీరు ఎక్కడైనా చూస్తుంటే దయచేసి మీ కామెంట్లో తెలియజేయండి ఈ ధన దక్షిణామూర్తి గురించి. ఇక ఆలయం లోపలికి వెళ్దాం. ఇక ఈ ఆలయం నిర్మాణం విషయానికి వస్తే అండి, ఈ మొత్తం కూడా నందివనపర్తి గ్రామం అంతా కూడా ఒక పుణ్యక్షేత్రం అండి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఆలయాలు ఉన్నాయో తెలియదండి. ఎందుకంటే ఇక్కడ తవ్వకాల్లో కూడా ఇంకా కొత్తగా విగ్రహాలు ఆలయాలు కూడా బయటపడుతూనే ఉన్నాయి. అంత గొప్ప క్షేత్రం కాబట్టి స్వామి యోగానంద, ఆయన సిద్ధపురుషుడు అండి, ఆయన ఈ ఊరికి రావడం జరిగింది. ఆయన ఆలయాల్ని స్థాపిస్తూ వస్తున్న క్రమంలో 21వ చివరి ఆలయంగా ఈ ఆలయాన్ని స్థాపించడం కోసం ఈ ఊరికి వస్తే, ఇప్పుడు ఎవరైతే ధర్మకర్తలు ఉన్నారో వీరి వంశంలో మూల ధర్మకర్త అయిన పప్పు వెంకయ్య గారు, ఆయన స్వామివారిని కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఈ ఆలయాన్ని, వారిద్దరూ కలిసి మరికొంతమంది సహాయం తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. సుమారుగా 124 సంవత్సరాల కింద, అంటే 1900 సంవత్సరంలో అండి ఇది జరిగింది. అయితే ఆ యోగానంద స్వామివారి సజీవ సమాధి కూడా ఇక్కడే ఉందండి. ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎవరైతే నిర్మించారో, మూలకారకులయ్యారో యోగానంద స్వామి, ఆయన గురించి కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి, మళ్ళీ నేను వివరిస్తాను. అయితే ఎప్పుడైతే ఈ పప్పు వెంకయ్య గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందో, అప్పుడే ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత, ఈ ఆలయానికి ఉన్నన్ని దేవుడి మాన్యం భూములు ఇంకా మరే ఆలయానికి లేవండి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సుమారుగా 1450 ఎకరాల మాన్యం భూములను సేకరించి పప్పు వెంకయ్య గారు ఈ ఆలయం పేరు మీద ఉంచారండి. అవన్నీ కూడా ఈ కౌలుకు నడుస్తున్నాయండి. కౌలు రైతులు కౌలు చేస్తూ ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆ కౌలు భూములకు సంబంధించిన ఏదైతే డబ్బులు రావాలో అవి మాత్రం ఆలయానికి రావడం లేదు. అందుకే ధూపదీప నైవేద్యాలకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. ధూపదీప నైవేద్యాల కోసము దేవాలయ నిర్వహణ జరగాలని చెప్పి ఈ దేవాలయానికి 1450 ఎకరాల భూమి దేవాలయం కట్టడం కాదు, దేవాలయాన్ని నిర్మించడం, ధూపదీప నైవేద్యాలు జరగాలని చెప్పి ఉద్దేశంతో పప్పు వెంకయ్య గారు మరియు వారి పరివారం బంధువులు ఆర్యవైశ్యులైన ఒక 2-3 వద్ద కొంత ధనరూపేణ సేకరించి 1912వ సంవత్సరంలో ఈ యొక్క దేవాలయానికి 1450 ఎకరాల భూమి నజదీక్ సింగారం, తాటిపర్తి, కురుమిద్ద, పిల్లిపల్లి, నందివనపర్తి గ్రామంలో ఇది ఈ యొక్క ఒకే దేవాలయంలో భూమి ఉన్నది. 1965 వరకు ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా జరిగాయి. రాను రాను దేవాలయం నిర్వహణ కష్టం అవడం
ధూపదీప నైవేద్యాలకు ఆ యొక్క దేవాలయ నిర్వహణకు ఎకరాకు 6 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు ఇవ్వడం, అవి కూడా సరిగ్గా ఇవ్వకపోవడం. తర్వాత కొత్తగా మన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి 60, 80, 100 రూపాయలు చేయడం జరిగింది. అవి కూడా ఇవ్వక డ్యూస్ కొన్ని ఉండడం వల్ల నిర్వహణ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ప్రస్తుతం ఇది ఎండోమెంట్ దేవాదాయ శాఖ పరిధిలో ఉంది ఆలయం. కానీ దీనికి సంబంధించి ఈ మాన్యం భూములకు సంబంధించి వివరాలు తీసుకొని ఎవరైనా సరే మళ్ళీ కౌలుకి ఇవ్వడమో లేదంటే మరింత అభివృద్ధి చేయడమో చేస్తే మాత్రం ఆలయానికి నిధులకు మాత్రం ఎలాంటి కొరత ఉండదండి. ఈ విషయంలో ప్రభుత్వం కాస్తంత చొరవ తీసుకుంటే ఖచ్చితంగా ఈ పురాతనమైన ఆలయాన్ని అభివృద్ధి చేసిన వారు అవుతారండి. ఈ విషయం దయచేసి ప్రభుత్వం నోటీస్కు తీసుకెళ్లాలని అయితే నేనైతే భావిస్తున్నాను. పరమశివుడి దయ వల్ల అది కూడా జరిగి ఈ ఆలయం మరింత అభివృద్ధి జరుగుతుందని మనం ఆశిద్దాం. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాలు, తర్వాత వసంత నవరాత్రి ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలను వసంత నవరాత్రి ఉత్సవాలు అంటారు. అదేవిధంగా పాల్గొన బహుళ పాడ్యమి రోజు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు, తర్వాత గురు దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు, జ్యేష్ఠ బహుళ పాడ్యమి నుంచి తదియ వరకు ఈ యొక్క నూతన బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయ నిర్మాణకర్త అయిన గురు యోగానంద పూర్ణానంద బ్రహ్మానంద స్వామి వారి యొక్క గురు ఆరాధన ఉత్సవాలు కూడా పాల్గొన శుద్ధ తదియ నుంచి పంచం వరకు 3 రోజులు యొక్క ఆరాధన ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయం ఒకప్పుడు చాలా పురాతనమైన ఆలయం ఇక్కడ ఉండేదండి. అయితే సుమారుగా 2018లో మళ్ళీ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి మళ్ళీ ఆలయాన్ని కొత్తగా నిర్మించడం జరిగింది. ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. దానికి అంటే అంతకుముందు వరకు 3 ఆలయాలు కలిసి ఉండేవి. ప్రదక్షిణ మార్గానికి అంటే ప్రదేశం లేకపోవడంతో కొందరు నిపుణుల సలహా మేరకు ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. ఇప్పుడు 3 ఆలయాలు వేరువేరుగా ప్రదక్షిణ మార్గాలతో ఇక్కడ ఉండడం జరిగింది అనమాట. అయితే ఇక్కడున్న మనకు కనిపిస్తున్న శివలింగం ఏదైతే ఉందో ఇది మాత్రం ప్రాచీన ఆలయంలో ఉన్న లింగం కాదు. కానీ వెనక కనిపిస్తున్నాయి చూడండి, మీకు ఆ విగ్రహాలను కూడా ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తాను. అవి పంచలోహ విగ్రహాలండి. ఏది శివపార్వతులై పంచలోహ విగ్రహాలు భారీ సైజులో ఉంటాయండి. చాలా చిన్నగా ఉంటాయి ఎక్కడైనా మనం పంచలోహ విగ్రహాలు చూస్తే. కానీ ఇక్కడ సుమారుగా 1 ఫీటు పైగా ఎత్తుతో ఇక్కడ పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. అలాంటి విగ్రహాలు సుమారుగా ఒక 5-6 విగ్రహాలు ఇక్కడ ఉన్నాయండి. పంచలోహ విగ్రహాలు పాపన్నపేట దొరసాని వారి యొక్క దేవాలయానికి భక్తులుగా ఉండేవారు. శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి విగ్రహాలు 1400 సంవత్సరాల విగ్రహాలు. తర్వాత 1700 సంవత్సరం క్రితంవి శ్రీ ఓంకారేశ్వర పార్వతీ గంగా సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామి యొక్క విగ్రహాలు వారు బహుకరించడం జరిగింది. మనకు శివలింగం ముందు కనిపించే విగ్రహం కూడా పంచలోహ విగ్రహమే అండి. అయితే ఇక్కడ స్వామివారి మహత్యం ఏంటంటే ఈ పంచలోహ విగ్రహాలు సుమారుగా 2 సార్లు అపహరణకు గురైనాయండి. అయితే ఆ 2 సార్లు అపహరణకు గురైన విగ్రహాలు మళ్ళీ స్వామివారి మహత్యం పుణ్యమా అని మళ్ళీ దొరకడం జరిగిందండి నిజంగా. అయితే ఎప్పుడైతే ఈ పంచలోహ విగ్రహాలు మొదటిసారి మాయమైనాయో అప్పుడు పప్పు కృష్ణ గారు ఎవరైతే ఈ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఉన్నారో ఆయన స్వామివారిని వేడుకున్నారట, నేను ఇక్కడ యాగం చేపిస్తాను, నాకు ఈ విగ్రహాలు మళ్ళీ దొరికేటట్లు చేయి స్వామి అంటే ఆయన కోరుకున్న 11వ రోజునే ఆ విగ్రహాలు దొంగల దగ్గర నుంచి పోలీసులు రికవరీ చేయడం మళ్ళీ ఆలయానికి అందించడం జరిగింది. అలా మరొకసారి కూడా జరిగిందండి. నిజంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు శివలింగం ముందులో ఉన్న త్రిశూలేశ్వర స్వామి ఉన్నారు చూడండి, ఆయన అంటే ఎప్పుడైతే ఈ చోరీకి దొంగలు వచ్చి విగ్రహాలు ఎత్తుకోవడానికి ప్రయత్నించారో అంటే చోరీ చేశారు, వాళ్ళని రికవరీ చేసిన తర్వాత ఆ దొంగతోటి మాట్లాడితే ఈ ఒక్క విగ్రహాన్ని మాత్రం అతను వదిలిపెట్టాడు, ఆ మిగతా విగ్రహాలు మాత్రం తీసుకెళ్ళగలిగాడు. మరి ఈ విగ్రహాన్ని ఎందుకు వదిలిపెట్టాడంటే ఆయన లేపలేకపోయినట్టండి. చూడండి విగ్రహం సైజు మాత్రం 1 ఫీట్ అంతా అంటే 1 అడుగు ఎత్తు మాత్రమే ఉంది. కానీ ఆ విగ్రహాన్ని ఎత్తలేకపోయినా అంటే స్వామివారి మహత్యం అండి. స్వామివారు ఉన్నట్లుండి బరువు పెరిగిపోయారు. ఇక ఇదే ఆలయంలో ఓంకారేశ్వర స్వామి వారికి కుడివైపున ఉపాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి లక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఉన్నారు. ఇంకొక వైపు దత్తాత్రేయ స్వామి అండి.
ఎంత పురాతనమైనదో, ఎంత అద్భుతమైన కళతో ఉన్నది నిజంగా. ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడైతే 1900 సంవత్సరంలో జరిగిందో అప్పుడు జరిగిన విశేషము ఒక అద్భుతం అండి. ఇది ఏంటి అంటే ఈ ఆలయానికి నిధుల సేకరణ, అంటే రాళ్ళు కొట్టడానికి ఒక కార్మికులు అయితే వచ్చారు ముందుకు, కానీ మరి మిగతా ఇవన్నీ కూడా మేస్త్రీలు కావాలి, ఈ రాళ్ళను తరలించడానికి కావాలి. వీటన్నిటికీ డబ్బులు ఎలా అంటే అప్పుడు ఎవరైతే సిద్ధపురుషులు ఉన్నారో శ్రీ 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 యోగానంద స్వామి వారు ఆయన మహత్యం ప్రదర్శించారండి. ఎలా అంటే ఈ పప్పు వెంకయ్య గారు ఎప్పుడైతే అంటే ఆయన శిష్యులు ఉన్నారో ఆలయం కోసం నిధులు అవసరమైనప్పుడల్లా యోగానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది, దీనికి డబ్బులు అవసరం ఉన్నాయి నిధులు అంటే, అయితే నా దిండు కింద ఒక చీర ఉంటుంది, వెళ్ళి చూడంటే ఆ చీర కింద ఆయనకు అవసరమైనంత ధనం లభించేదట. చూడండి ఎంత విచిత్రం. అలా ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు ఆయన డబ్బులు అడిగితే అన్నిసార్లు కూడా ఆయన దిండు కింద ఉన్నాయి తీసుకోండి, అక్కడ వెళ్ళి చూస్తే అవసరమైన డబ్బులు అక్కడికి వచ్చాయట. అంటే సిద్ధపురుషులు అండి యోగానంద స్వామి. నిజంగా ఆయన గురించి వింటుంటే నేను ఆయన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్తానండి, ఎందుకంటే ఆయన పక్కనే జీవసమాధి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది యోగానంద గారి జీవసమాధి పొందిన ప్రదేశం అండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది చూడండి, ఇది మెట్ల మార్గం, ఇదంతా మెట్ల మార్గము. ఆ తర్వాత ఇగో ఇది అండి సమాధి చెందిన ప్రదేశం. ఇప్పుడు దీని కిందనే స్వామివారు సమాధి చెంది ఉన్నారు. ఇదంతా కూడా హాల్ అన్నమాట. దీని ముందు కనిపించేదంతా కూడా కింద భూగర్భంలో. చూడండి ఈ ఆలయం గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటామో ఈ యోగానంద స్వామి వారి గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి, ఎందుకంటే ఆయన చూపించిన మహిమలు మామూలువి కాదండి. మరి యోగానంద స్వామి ఎవరు అంటే ఆయన ఈ దేవరకొండ దగ్గర కొండమల్లేపల్లి దగ్గర ఉన్న ఒక ఊరుకు చెందిన వ్యక్తి అనమాట, వైశ్య కులానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి గారి పేరు వీరయ్య గారు. అయితే ఆయన చిన్నతనం నుంచి అంటే మామూలు బాలుడిలాగానే ఉండేవారు. అయితే ఒకసారి వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే ఆయనని కట్టెలు కొట్టడానికి అడవికి పంపిస్తే, కట్టెలు కొట్టడానికి వెళ్తే ఆయన పాము గరిచి అక్కడ పడిపోవడం జరిగింది. పడిపోతే కొందరు సిద్ధయోగులు సిద్ధపురుషులు చూసి స్వస్థత చేకూర్చిన తర్వాత ఆ అబ్బాయిని అడిగారట, బాబు మరి నీలో ఒక యోగ పురుషుని లక్షణాలు మాకు కనిపిస్తున్నాయి, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్తావా, మాతోనే ఉంటావా అంటే అప్పటికే ఆయన జన్మకు కారణం అర్థమైపోయి ఆయన స్వామి ఏమన్నారు, నేను మీతోటే ఉంటాను అంటే వారితో ఉండి యోగాలో మెలకువలు నేర్చుకొని సిద్ధపురుషునిగా మారిపోయారు. ఆ తర్వాత స్వామివారు మరిన్ని మహిమలు ప్రదర్శిస్తూ వచ్చారు. ఆ తర్వాత పూర్తి స్థాయి సిద్ధపురుషుడిగా యోగా స్వామిగా మారిపోయిన తర్వాత ఆయన దేశ పర్యటన చేసుకుంటూ ఆలయాలు నిర్మించుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది, ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇంతకుముందే చెప్పినట్లు ఆయన ఈ నిధుల సేకరణకు చాలా మహత్వ ప్రదర్శించారు. అంతేకాదు ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు అన్నం అంటే అన్నదానం కోసం అన్నం వండేవారండి. అన్నదానం కోసం అన్నం వండితే వచ్చిన వారు ఎక్కువైనప్పుడు అన్నం అయిపోవడం జరిగితే వెంటనే స్వామివారి పైవస్త్రం ఉంటుంది కదా, తీసి దాని మీద కప్పితే మళ్ళీ అన్నం తయారైపోయేదటండి. అంటే కాశీలో ఒకే సమయంలో ఇక్కడ కూడా ఒకే సమయంలో కనిపించేవారట. అందుకని అక్కడ ఉన్న భక్తులు వచ్చి ఇక్కడ మాకు స్వామి మీరు కాశీలో కూడా కనిపించారు, ఇక్కడ కూడా కనిపిస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఆశ్చర్యపోయేవారట. ఇది యోగానంద స్వామి వారి గురించి మహిమ అండి. ఇవండి ఈ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విశేషాలు. ఇక మనం ఇక్కడి నుంచి నంది క్షేత్రం ఏదైతే ఉందో అక్కడికి వెళ్దామండి. ఇక ఈ నంది వనపర్తి క్షేత్రంలోని చిట్ట చివరి ఆలయం ఇదే అండి, శ్రీ 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 నందీశ్వర మహాక్షేత్రము. లోపలికి వెళ్ళి మనం విశేషాలు తెలుసుకుందాం రండి. మనము ఆలయం లోపలికి ప్రవేశించగానే ఈ కుడివైపున చూడండి, ఇది పురాతన ఆలయానికి సంబంధించిన ఒక శిథిలం అన్నమాట. కింద కూడా ఒక భిన్నమైన మూర్తి కనిపిస్తున్నారు నాకు. బహుశా ఇది పురాతన ఆలయానికి సంబంధించిన ద్వారం అయి ఉంటుంది. ఇక ఎదురుగా ఆలయం కనిపిస్తుంది చిన్నగా. ఇటువైపు మనకు కుమారస్వామి ఉన్నారండి. ఇక ఇంకొక వైపు వినాయకుల వారు ఉన్నారు. ఎంత పురాతనమైన విగ్రహం చూడండి స్వామివారిది. ఎదురెదురుగా ఉన్నారు. ఇక నవగ్రహాలు చూడండి. ఇది ఆలయం. చాలా చిన్న సైజు ఆలయం అండి. మనం చూస్తున్నాం కదా
ఒక 12 స్తంభాలతోటి నిర్మించబడిన ఆలయం ఇది. ఇంకా ఆలయం లోపలికి వెళ్దామండి. వా, ఎంత భారీ నంది విగ్రహం అండి నిజంగా. ఒక్కసారి చూడండి ఈ నంది విగ్రహం ఎంత భారీగా ఉందంటే, నందీశ్వరుడు నందీశ్వరుల వారి నిజ రూపం. అంటే నిజంగా ఒక నందీశ్వరుడు ఎంత ఉంటాడు అనేది తెలుస్తుందండి. రియల్ సైజ్ అంటారు కదా, అంత సైజులో కనిపిస్తున్నారండి నందీశ్వరుడు. చాలా అరుదండి ఇలా నందీశ్వరులు రియల్ సైజులో. మీరు ఒక విచిత్రం చూసారా, నందీశ్వరుడు ఆయన కన్ను వైపు ఎట్లు తిరిగినా సరే, ఎన్ని డిగ్రీల కోణంలో తిరిగినా సరే మన వైపు చూస్తున్నట్లే అనిపిస్తుందండి. మనకు నందీశ్వరుని ఎదురుగానే స్వామి కనిపిస్తున్నారు. ఎంత పురాతనమైన శివలింగం అండి నిజంగా. అయ్యా చూడండి, ఇక్కడ నందీశ్వరుడు రియల్ సైజులో కనిపిస్తున్నారు. ఇక ఎదురుగా ఉన్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. చూడండి, మీరు చూస్తున్నారా, బ్రహ్మసూత్రం ఉందండి ఇక్కడ శివలింగానికి. మనం ఇప్పటికే కొన్ని శివాలయాల్లో బ్రహ్మసూత్ర శివలింగాలకు సంబంధించిన ఆలయాలు కూడా మనం వీడియోలు చేశాము. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ ఐ లింక్లో ఇస్తాను, చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. బ్రహ్మసూత్ర శివలింగం ఉందండి. అంటే మీరు బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఒకసారి దర్శించినా, అభిషేకించినా, అర్చించినా చాలండి, మీకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందట. సాక్షాత్తు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాట అండి ఇది. అలాంటి బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న శివాలయము ఇక్కడ ఉందండి. చూడండి, బ్రహ్మసూత్ర శివలింగాన్ని చూసిన వారు ఎవరైనా సరే తమకు తోచిన, అంటే కీర్తన పాడడము, లేదంటే నృత్యం వస్తే నృత్యం చేయడము, లేదంటే ఓం నమ శివాయ అనుకోవడము, వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య శశాంకవహ్నినం వందే ముకుంద ప్రియాం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. నిజంగా ఇక్కడికి వస్తే చూడండి, 3 శివాలయాలు, మా నందీశ్వరుని రియల్ సైజు విగ్రహము, అదేవిధంగా బ్రహ్మసూత్ర శివలింగాన్ని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చండి. నిజంగా అండి, ఈ అవకాశాన్ని మీరు ఎవరు వదులుకోవద్దండి. ఇక్కడ భారీ నంది విగ్రహము, బ్రహ్మసూత్ర శివలింగం, ఈ 2 కూడా గర్భగుడి ముందున్నాయండి. కానీ ఇక్కడ ప్రధాన దేవత మాత్రం గర్భగుడిలో ఉన్నారు, పార్వతీదేవి అమ్మవారు. చూడండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారు ఎంత గంభీరమైన రూపంతో ఉన్నారంటే చూడాల్సిందే అండి. చూడటానికి 2 కన్నులు సరిపోవట్లేదు. ఒకసారి చూడండి. ఇక ఈ ఆలయానికి సంబంధించి అండి, ఇది కాకతీయుల కాలం నాటి ఆలయంగా చెప్తారు. అయితే ఈ ఆలయము కాకతీయుల కాలం తర్వాత చాలా శిథిలావస్థకు చేరిపోయిన పరిస్థితిలో చాలా వరకు మరుగున పడిపోయింది. ఆ తరువాత 1967లో ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్గా పనిచేసిన పల్లా నాగేందర్రావు గారు అనే వ్యక్తి ద్వారా ఆలయం మళ్ళీ కూడా జీర్ణోద్ధరణకు నోచుకుందండి. మనకి ఇక్కడ ఫోటో కనిపిస్తుంది చూడండి, ఆయనే పల్లా నాగేందర్రావు గారు. చూడండి, ఆయన తన తహసీల్దార్ వృత్తిలో భాగంగా ఈ ఊరికి రావడం జరిగింది. ఇక్కడికి అంటే ఆయన తన ద్విచక్ర వాహనంపై వస్తే సరిగ్గా ఈ ప్రాంతానికి రాగానే ఆ వాహనం చెడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చెడిపోయినప్పుడే ఈ ఆలయం ఆయన దృష్టిలో పడింది. అరే, ఇంత అద్భుతమైన నంది విగ్రహం ఉంది, ఇక్కడ ఇంత అద్భుతమైన ఆలయం ఉంది, సో ఏంది ఇంత శిథిలావస్థకు చేరిందని చెప్పేసి ఆయన వచ్చి, ఆయనకు ఎక్కడో మరి ఈ ఆలయానికి సంబంధించిన స్వామి మరి చేయమని చెప్పారో అని తెలియదు, కానీ మనసులో ఒక భావన కలిగింది. అంతే, ఆయన ఇక్కడే ఉండి ఒక 41 రోజులు ఉపవాసం ఉండి ఈ ఆలయాన్ని మొత్తం జీర్ణోద్ధరణ చేయించారండి. అంతే, మొత్తం శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని మొత్తం మళ్ళీ విప్పి, మళ్ళీ వాటి నెంబర్ల ద్వారా మళ్ళీ కూడా ఆలయాన్ని పునరుద్ధరింపజేసి మళ్ళీ పూర్వ రూపానికి తీసుకురావడానికి చాలా కృషి చేశారండి ఈ పల్లా నాగేంద్రరావు గారు. ఆ తర్వాత ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఇప్పటికీ కూడా ప్రతి శివరాత్రికి, అదేవిధంగా మరి ప్రతి కార్తీక పౌర్ణమి లాంటి పర్వదినాల్లో ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయండి. సో ఆలయం ఆయన ద్వారా జీర్ణోద్ధరణ జరిగి మళ్ళీ ప్రజల దర్శనానికి నోచుకుందండి. ఆ తర్వాత ఆయన వంశస్థులే ఇప్పుడు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారన్నమాట. ఇది ఆలయానికి సంబంధించిన చరిత్ర. ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా ఈ శిథిలావస్థలో ఉండేది. ఇది పల్లా నాగేంద్రరావు గారు అనే
తహసీల్దార్ గారు ఇక్కడ విచ్చేసి ఇక్కడ వచ్చి ఇవి చూసి కళలో వారికి ఈ టెంపుల్ దేవుడు శివుడు కనిపించి ఇక్కడ పలాని ఆలయం ఉంది, శిథిలావస్థలో ఉన్నాను, దీన్ని పునరుద్ధరించాలని అది చెప్పిండ్రనే మాట పెద్దలు చెప్తారు. ఆయన దాన్ని పురస్కరించుకొని ఆయన దీన్ని ఇక్కడే ఉండి దీన్ని పునరుద్ధరించారు. వారు పరంపదం చెందినాక, శివైక్యం చెందినాక వారి వంశస్థులు పల్లా జయేందర్రావు గారు, వారి చిన్న కొడుకు పల్లా సుచేందర్ గారు వాళ్ళు నడిపించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వంశస్థులే దీన్ని ప్రతి సంవత్సరం మాస శివరాత్రికి మాస శివరాత్రి, కార్తీక మాసాలు చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. ఈ క్షేత్రంలో ఉన్న ఈ నంది విగ్రహం వల్లనే దీనికి నంది వనపర్తి అని ఈ గ్రామానికి పేరు వచ్చిందండి. అంతేకాదండి, ఇక్కడ నందీశ్వరుని మహిమలు కూడా ఈ ఊరిలో చాలా ఉన్నాయి. ఎందుకంటే సుమారు ఈ ఊరు చుట్టుపక్కల 101 నంది విగ్రహాలు ఉన్నాయటండి. మరి అది ఒకప్పుడు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రింద ఇది ప్రసిద్ధమైన ఏదైనా క్షేత్రం కావచ్చండి. లేకపోతే 101 నంది విగ్రహాలు ఇక్కడ ఎందుకు ఉంటాయి చెప్పండి. అంతేకాదు ఈ ఊర్లో ఎక్కడ తవ్వకాలు జరిపినా చాలా చోట్ల ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్ళు, నంది విగ్రహాలు, అదేవిధంగా దేవతామూర్తుల విగ్రహాలు కూడా బయటపడుతున్నాయంటే ఇది ఒకప్పుడు చాలా వైభవంగా వెలిగిన ఒక క్షేత్రం అయి ఉంటుందని అయితే ఒక భావన అండి. ఇక ఈ నంది విగ్రహానికి సంబంధించి ఒక కథ ఉందండి. ఏంది అంటే ఇది రియల్ సైజు నంది విగ్రహం అయితే నిజంగా కూడా ఇది నందీశ్వరుడు అంటే ఒక ఎద్దు స్వయంభూగా వచ్చి ఇక్కడ విగ్రహంగా స్థిరపడిపోయిందట. దాని వెనుక సంబంధించిన కథ ఏంటి అంటే కొన్ని వందల సంవత్సరాల క్రింద ఈ ఒక ఎద్దు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేదట. అయితే ఒకరోజు ఒక పొలంలో మేత మేస్తూ ఉంటే ఆ పొలానికి యజమానిగా ఉన్న ఒక వ్యక్తి ఈ ఎద్దు కాలు విరగొట్టాడట. ఆ విరగొట్టిన తర్వాత ఆ కాలు బాధపడుతూ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎద్దు నంది విగ్రహంగా మారిపోయి స్థిరపడిపోయిందటండి. అయితే అప్పుడే ఈ ఊరికి ఒక శాపం తగిలిందంట. ఏంటి అంటే నంది చెరువు నిండదు అంటే నంది చెరువు అనేది ఇక్కడ ఒకటి ఉంది, అదేవిధంగా శనగ చేను పండదు. సో ఈ శాపం ఇక్కడ తగలడం వల్ల ఇక్కడ ఉన్న ఈ చెరువు ఎప్పుడు కూడా ఎంత పెద్ద వర్షం పడినా, ఎంత భారీ వర్షాలు వచ్చినా, ఎంత వరదలు వచ్చినా సరే ఇక్కడున్న చెరువు నిండదట. అదేవిధంగా ఈ ఊర్లో శనగ పంట పండడం అనేదే ఉండదట. ఈ శాపము తరతరాలుగా అలాగా ఇప్పటికీ కూడా అమలవుతూ వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. అయితే ఇది నంది విగ్రహానికి సంబంధించిన చరిత్ర అండి. అయితే ఆ రియల్గా నందీశ్వరుని విగ్రహం ఇక్కడ ఉందండి. చూడండి, ఇప్పుడు ఈ నంది విగ్రహానికి నిజంగానే కూడా ఇక్కడ భిన్నమై కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఈ కట్టు చూసిరు కదా, నిజానికి ఈ కాలు లేదండి, ఎడమ కాలు. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక ఎద్దుకు కాలు నరికేయడం జరిగిందని, ఈ కాలే అనమాట. అయితే దీన్ని మళ్ళీ తర్వాత సిమెంట్ తోటి ఈ కాలును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది చూడండి కట్టు. అయితే అక్కడ పడిపోయినప్పుడు ఆమె శాపం పెట్టింది, నందీశ్వరుడు శాపం పెట్టాడు, నంది చెరువు నిండదు, శనగ చేను వండదు. నంది చెరువు ఎంత సాగర్ కూడా ఆ చెరువు కట్టదిగిపోయినా, నాగర్ సాగర్ కట్టదిగిపోయినా కూడా ఇక్కడ మనకు నంది చెరువు నిండదు ఇక్కడ. అందుకోసం ఇక్కడ ప్రాముఖ్యత. నంది చెరువు నిండదు, శనగ చేను పండదు. ఇక్కడ శనగ చేను ఎవరు వేసినా కూడా, ఎప్పుడు వేసినా కూడా శనగ చేను అనేది పండదు. 101 దేవాలయం ఉంది ఇక్కడ మా ఊర్లో. ఎక్కడ తవ్వినా కూడా మీకు విగ్రహాలే కనబడతాయి, కానీ ఎక్కడ తవ్వినా కూడా విగ్రహాలు ఆ వెనకటి చేసిన దేవాలయాలే ఉన్నాయి కనుక ఇది 101 దేవత ఈ నంది వనపర్తి ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఇది సరస్వతి దేవాలయం అని, ఓంకారేశ్వర స్వామి దేవాలయం అని, సిద్ధేశ్వర దేవాలయం అని, నందీశ్వర దేవాలయం అని, ఇక్కడ దక్షిణామూర్తి అని చెప్పి మధ్యన కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అవి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దాని గురించి చాలా పురాతనమైనవి. చూడండి, మనకు ఇక్కడ ఆలయం వెనక ఆంజనేయ స్వామి వారు కూడా కనిపిస్తున్నారు. కాళికాదేవి అమ్మవారండి. చూడండి, మరొక మహానంది వంటి క్షేత్రం ఈ నంది వనపర్తి గ్రామం. నిజానికి తెలంగాణ మహానంది క్షేత్రంగా పిలవచ్చు కూడా. ఇంత గొప్ప క్షేత్రము మహానగరానికి కేవలం గంటసేపు ప్రయాణ దూరంలో ఉండి కూడా తగినంత గుర్తింపు లేకపోవడం నిజంగా బాధ కలిగిస్తోంది, ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. ఇప్పటికైనా సరే ఈ క్షేత్రానికి తగినంత గుర్తింపు లభించి అభివృద్ధి జరగాలని ఆకాంక్షిద్దాం. ఆ వైపుగా అడుగులు పడతాయని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.